అన్న గంగుని ప్రతి దాని కొరత నేను చెప్పింది నీకు అర్థం అవుతలేదు ఫస్ట్. నేను చెప్పింది కూడా ఇను. పిచ్చోళ్ళ కొరుతాడు అన్ని పిచ్చోళ్ళకి అలా చెప్పు. నువ్వు అర్థం చేసుకోరా, నువ్వు చెప్పిందని అర్థం చేసుకో. నువ్వు ఎట్లా పడతా నడుపుతాను బండి ఏమో ఈడేం చేస్తున్నావు, నువ్వు బండి ఎట్లా నడుపుతావు తాలొచ్చుకుంటున్నా చెల్లెకి వచ్చాడు. అరే నేను నీకు ఏం చెప్తున్నారా భయ్, నీకు అదే చెప్తున్నారా నేను అప్పటికేని. నువ్వు బండి తీసుకో మెల్ల మంచి తిరిగి నడుపు, మంచి తిరిగి నడితే ఏం కాదు. నువ్వు మంచి తిరిగి నడుపుతున్నావు. నేనేం చెప్తాను నువ్వేమన్నావు? అరే నీకు ఇస్తే నడపాలి. ఎందుకు ఇస్తే నడుపు? మరి ఎందుకు ఇచ్చిర్రు నేను నాకు? నడుపు. ఎందుకు ఇచ్చిర్రు? వద్దు అవసరం లేదు. ఎందుకు ఇచ్చిర్రు నాకు? నాకు ఎందుకు ఇచ్చిర్రు మరి అంటుండు కదా. అరే ఎందుకు ఇచ్చిన అంటే నువ్వు ఒక మంచి తిరిగి నడపడానికి ఇస్తాను రా భయ్. అరే ఇయ్యోతానని నువ్వే అంటావు, కెమెరా పట్టుకొని నువ్వే వస్తావు, ఏం చెప్పాలి రా భయ్ నీకు. ఆయన ఇచ్చిండ్రా నాయన రిలీవ్ అయ్యమని, నాకు అవసరం లేదు నీ బండి ముట్టుకునేది. ఎందుకు నడిపిన మరి ఇప్పుడు? అరే ఏం మాట్లాడుతున్నా ఆ బండి తీసుకొచ్చు పల్సర్. మా ఇంకేం చెప్పాలన్నా ఎందుకు రాదు? దాని మీద మంచిగా నేనే చెప్పినది మరి ఇప్పుడు ఏమైందిరా? నువ్వే ఒకరి బండి ఒకరు కొట్టుకొని దానికి కోపాలు వచ్చాయని. అప్పుడు ఏమైంది ఆయన ఎంతగానో వాళ్ళు కూడా ఏందన్నా. అరే పోనీరా పోయినా అరే చిన్న లాంటి మరి ఏమన్నా పరేషన్ బాయ్స్ టీమ్ లో ఉండే గంగు బబ్బు మధ్య బైక్ విషయంలో పెద్ద రచ్చ జరిగింది. బబ్బు తన కొత్త బైక్ ను వేరే వాళ్ళు ముట్టుకోవడం ఇష్టం లేక గంగుతో గొడవకు దిగాడు. నిజానికి గతంలో గంగు కూడా తన ఆఫ్ రోడ్ కార్ విషయంలో ఇలాగే పట్టుదలగా ఉండే. అదే పాయింట్ పట్టుకొని ఇప్పుడు బబ్బు కూడా రివర్స్ అయ్యాడు. గంగు ఏమంటున్నాడంటే బైక్ ఇస్తే నువ్వు అంత పిచ్చిగా స్పీడ్ గా నడపడం ఎందుకు, ఏమైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి అని గట్టిగా నిలదీశాడు బబ్బును. ఈ గొడవలో బబ్బు ఆవేశం ఆపుకోలేక ఇమ్రాన్ అన్న లాంటి పెద్ద వాళ్ళకు కూడా మర్యాద లేకుండా ఎదురు మాట్లాడేసరికి మిగతా వాళ్ళంతా షాక్ అయ్యారు. నీ అహంకారం తగ్గించుకో బబ్బు, నీ కోపమే నిన్ను ముంచేస్తుంది అని అందరూ క్లాస్ పీకడం జరిగింది. గంగు బబ్బు ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ ఇక విడిపోదాం అనుకునేంత వరకు వెళ్లడంతో అక్కడి వాతావరణం చాలా సీరియస్ గా మారిపోయింది. ఇదంతా చూసి ఇమ్రాన్ అన్నకు బాగా విసుగు వచ్చి ఇంత చిన్న విషయాలకి ఇలా కొట్టుకుంటూ విడిపోతే ఎలా అని చాలా బాధపడ్డాడు. అందరూ కలిసి ఉండాలని, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ఆయన పదే పదే చెప్పాడు. పూర్తి వీడియో గంగూల్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది, చూడండి.